వందనాలు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ బాగున్నారు అందరూ? వండర్ఫుల్. చాలా సంతోషం. మరి ఈరోజు శుక్రవారం ప్రార్థన కూడికి మీరందరూ వచ్చారు. చాలా సంతోషం. మేము కూడా చాలా అలసిపోయాం. ఉదయం నుంచి చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరందరూ వస్తున్నారు. చాలా సంతోషం. ఒకవేళ మీరు రాకపోతే మీకు ఇంకా అవకాశం ఉందా? రేపటి నుంచైనా మీరు రావచ్చు. అప్పుడే మాకు 5 రోజులు అయిపోయింది. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, ఎంత ఆనందకరంగా ఉందంటే, ఎంత సంతోషంగా ఉందో అనుభవించిన వాడికే తెలుస్తుంది. అది మేము మాటల్లో చెప్పలేము. నిజంగా మనం సోమవారం నుంచి మొదలుపెట్టాం. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఇవాళ శుక్రవారం, 5వ రోజు ఇవాళ. రేపు 6వ రోజు. ఆదివారం ప్రార్థన జరగదు, కానీ ఆదివారం ఆరాధన జరుగుతుంది. సో ఆదివారం ఆరాధన 5 గంటలకు కాదు, 7 గంటలకు. సో మీరు 5 గంటలకు రావక్కర్లా. కేవలం 5 గంటలకి ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ప్రార్థనలో తోడ్పడుతున్న వారు అందరికీ వందనాలు. మేము బైబిల్ కాలేజ్ కూడా నడిపించాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు బైబిల్ కాలేజీలో కూడా జనం అందరం చెప్పేది మేము కూడా చూస్తున్నామండి. సో ప్రత్యేకంగా వాళ్ళు 5 గంటలకు లేచి వాళ్ళు దూరంలో ఉండి రాలేని పరిస్థితుల్లో వారు చూస్తున్నారు. చాలా సంతోషం. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఇవాళ చాలామందికి ప్రార్థన లేకపోవడం, వారి ఆత్మీయమైన జీవితాలకి దీవెనకరంగా లేకపోవడం బాధాకరమైన విషయం. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అయి ఉండి, దేవుని బిడ్డవై ఉండి, రక్షణ పొందినవాడివై మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీరు చెత్త ప్రమాదంలో ఉన్నారని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మేము ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నాం. అందులో అపవాది తంత్రాలని ఎదిరించాలంటే తప్పక దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన కూడా చాలా అవసరం. కనుక అక్కడ మనం చూసాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు. కనుక దేవుని బిడలమైనటువంటి మనం ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీలో ప్రార్థన లేకపోతే మీరు అన్నిటినీ ఎదిరించడం చాలా కష్టమవుతుంది. 2, మీ సమస్యల్లో నుంచి కూడా బయటికి రావడం కష్టమవుతుంది. సో అందుకే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు. ఎవరైతే ఉదయకాలమే లేచి సాక్రిఫైస్తో సమర్పించుకొని, కష్టమే అది, కానీ అందరూ రాలేరు. అందుకని వచ్చిన వాళ్ళు ధన్యులు అంటే అర్థం ఆశీర్వదించబడిన వారు. కనుక కష్టం, ఎందుకంటే ప్రయాణం చేయాలి. ఓ పక్కన పొద్దున్నే లెగాలి, నడుచుకొని వస్తే కుక్కలతో కొంచెం ఇబ్బంది. ఓ పక్కన బైక్లో రావడానికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని లెగ్గొట్టాలి, ఎందుకంటే వాళ్ళకి బండి నడపడం రానప్పుడు, వెహికల్ నడపడం రాను. కనుక ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టాస్క్. బట్ ఈవెన్ దో మీకు అది ఇంపార్టెంట్ అయినప్పుడు అది డిఫికల్ట్గా అనిపించదు, అది కష్టతరంగా అనిపించదు. ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన ఎంత పవర్ఫుల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన ఎంత శక్తివంతమైందో చెప్పాలనుకుంటున్నాను. సో తప్పక మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒక మాటలో చెప్పాలంటే ఇంపాసిబుల్, జరగదు, ఇది అవ్వదు. కానీ మీరు కానీ ప్రార్థన చేస్తే, మీరు కానీ ప్రార్థన కూడికిలికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. అందుకనే 63వ దావీదు కీర్తన 1వ వచనంలో మనం చదువుతాం. కీర్తన గ్రంథంలో 63వ దావీదు కీర్తనలో దేవుని వాక్యం మనం చదివితే, నా దేవా, నా దేవుడు నువ్వు, నేను వేకువనే లేచి నేను మొరపెడతాను.
సో దేవుని వాక్యం చెప్తుంది, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకదను, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. అది సో దేవుని దగ్గర మనం ఆశతో కనిపెట్టినప్పుడు దేవుడు తప్పక మనకి జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు ప్రార్థన, యోనా ప్రార్థన ఆలకించినట్టు మనం చూస్తున్నాం. ఎంత పవర్ఫుల్ ప్రేయర్! ప్రార్థన ఏ సిచ్యువేషన్లో మీరున్నా, ఏ పరిస్థితుల్లో మీరున్నా దేవుడు తప్పక సహాయం చేయగలుగుతాడు. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. అది పరిస్థితులు బాగులేదు, ఇబ్బందికరంగా ఉంది, కానీ యోనా మత్స్యం కడుపులో ఉండి యోనా ప్రార్థన చేశాడు. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ ప్రేయర్. కొన్నిసార్లు మనము చేసిన తప్పుడు పని వల్ల, మనం దేవుని మాటను బేఖాతరు చేయడం వల్ల, మన దేవుని మాటను లెక్క చేయకపోవడం వల్ల కష్టాలు వస్తాయి మనకి. కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు రావడానికి గల కారణం నువ్వు చేసుకున్న పనే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేవు, దేవుని మాట అంటే అలక్ష్యంగా ఉంది, దేవుని మందిరం అంటే అలక్ష్యంగా ఉంది, దేవుని పని అంటే నీకు అలక్ష్యంగా ఉంది. దేవుడు చెప్పినటువంటి మాట నువ్వు బేఖాతరు చేసినప్పుడు కొన్నిసార్లు నీకు కష్టాలు వస్తాయి. 2వ అధ్యాయంలో యోనాకి ఇప్పుడు కష్టం వచ్చింది, ఉపద్రవంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనంలో అంటాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. అది కనుక ఆయన ఉపద్రవములో, ఉపద్రవం అంటే అర్థం కష్టాలు, ఆపదలు, చూసారా, ఆ శ్రమలు, ఇబ్బందులు, అలాంటి పరిస్థితిలో ఉండి నేనేం చేస్తున్నాను అంటున్నాడు, యెహోవాకు మనవి చేయగా. అదే ప్రార్థన. సో ఉపద్రవములో, కష్టంలో, ఆపదలో యోనా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? థ్యాంక్ యూ, మాట వినకపోవడం. అది మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, మీరు దేవుడి మాట వింటున్నారా? మీరు దేవుని మాటకి లోబడుతున్నారా? అది ఒకవేళ మీరు వినకపోతే మీరు కూడా ఉపద్రవంలో పడే ప్రమాదం ఉంది. యోనాని దేవుడు స్పేర్ చేయలే. యోనా ఎవరో తెలుసా? దేవుని యొక్క సేవకుడు లాగా ప్రవక్త. అలాంటి యోనాకే శ్రమలు వచ్చినాయి. మరి నువ్వు నేనెంత? మీరు ఆలోచించండి. యోనా దేవుడి మాట వినలేనందుకు యోనాను దేవుడు క్షమించలా. మరి మీరు దేవుడి మాట వింటున్నారా? వెరీ ఇంపార్టెంట్. మీరు నిన్నటి దినం చెప్పాను, లేదా లాస్ట్ టైం చెప్పాను, ఎప్పుడు కూడా మేము సగం వినడం కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడి మాట సగం వినడం కాదు, అది పూర్తిగా వినాలి. అది సో చాలా సంతోషం. వేళ 7:30 అంటే కొంతమంది 7 గంటలకే వచ్చారు, చాలా సంతోషం. కొంతమంది 7:15కే వచ్చారు, చక్కగా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. చక్కగా వచ్చి బలిపీఠం దగ్గర, ప్రభు సన్నిధి దగ్గర, ఆల్టర్ దగ్గర పడి మీ కష్టాన్ని ప్రభు దగ్గర చెప్పుకుంటున్నారు. దేవుడు తప్పక మీకు ఆలకిస్తాడు. కనుక మీకు ఆ నమ్మకం ఇచ్చాడు దేవుడు. ఆ నమ్మకాన్ని బట్టి మీరు వచ్చారు, చాలా సంతోషం. ఒకవేళ ఎన్ని చెప్పినా మీరు లేటుగానే వస్తున్నారు అనుకోండి, మీరు ఇంకెలా చెప్తే అసలు రావండి అని చెప్పి కొంతమంది నా గురించే చెప్తున్నారని, కొంతమందికి ఆదివారం లేదు, శుక్రవారం లేదు, ఆదివారం కూడా నిద్రపోతున్నారంటే మీరు ఎంత దరిద్రులో మీరు అర్థం చేసుకోండి. ఆదివారం కూడా దేవుడు అంటే భయం లేకుండా, కొంతమంది నేను చూశాను, వాళ్ళ పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులు ఇద్దరు బొబ్బు ఉన్నారు. ఏర్రా మీ అమ్మ నాన్న అంటే ఇంకా పడుకున్నారండి, లెగలేదన్నారు. అయ్యి బాబోయ్. ఒక అమ్మాయిని అడిగాడు, మీ డాడీ ఏడి రావట్లేదు అని అంటే, పడుకున్నాడండి, ఇంకా లేకలేదండి, ఆదివారం పడుకున్నాడంట. పడుకోండి, మంచి. కనుక దేవుడు అంటే భయం ఉండాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఉపద్రవం, ఈ కష్టము, ఈ శ్రమ,
యోనాకి రావడానికి గల కారణం ఏంటంటే మొదటి అధ్యాయం చదవాలి. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినివే పట్టణస్థులకు దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. దేవుడు చెప్తున్నాడు, యెహోవా వాక్కు, యెహోవా వాక్కు. ఇవాళ ఎంతమంది అండి దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నారు? దేవుని వాక్కు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. 3వ వచనం, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక వాడవారితో కూడా తర్షీషుకు పోవుటకు వాడ ఎక్కెను. అంటే దేవుడి మాట విన్నాడా వినలేదా? ఇవాళ మనం అనుకుంటాం దేవుడి మాట వినకపోతే ఏంటి అని. ఇవాళ మన కష్టాలకు గల కారణం మాట వినకపోవడమే. గుర్తుపెట్టుకో, దేవుడి మాట వినకపోవడం. ఇలా చాలా సందర్భాలు పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో బీన్ కాల్డ్ డిసొబీడియన్స్. మీకు అర్థమైందా? చిన్న మాటే అది, పండు తినొద్దు అన్నాడు దేవుడు. కానీ ఆ పండు తినొద్దనే పండుని తిన్నందుకు కష్టాలు వచ్చినాయా, దీవెనలు వచ్చినాయా? అది వాళ్ళకి వచ్చినప్పుడు మనకెందుకు రావు? అది గుర్తుపెట్టుకో. వెనక్కి చూడొద్దు అన్నాడు. వెనక్కి చూడొద్దు అన్నప్పుడు వెనక్కి చూడకూడదు. కానీ వెనక్కి చూసింది. ఆమె లోబడిందా? లోబడి. కానీ కొంచెమైనా లోబడిందా? లోబడింది. లోబడింది కాబట్టే ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ముందు లోబడింది కాబట్టే సొదొమ అనే పట్టణం నుంచి బయలుదేరింది. అయితే ఇంటికడే ఉండిపోవచ్చు, నేను రాను, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, లోతు నువ్వు వెళ్ళు, పిల్లలు మీరు వెళ్ళండి, నేను మాత్రం వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఓకే, అగ్ని సంగతి చూద్దాం, వచ్చినప్పుడు సంగతి, వస్తే చేస్తాను, లేకపోతే బ్రతుకుతాను, మీరు వెళ్ళిపోండి. ఆమె అలా అనలా. బయటికి నన్ను తీసుకొచ్చినప్పుడు చేతులు దులిపేసి ఉంచి నేను ఇక్కడే ఉంటాను అనవచ్చు అని బయలుదేరింది. కానీ సగం దూరమే వచ్చింది, చివరి వరకు వెళ్ళా. అది వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ జీవితంలో అలా అయిపోవడానికి గల కారణం మాట వినకపోవడమే కదా. సింపుల్, చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ మాట వినకపోవడం ఎంత ప్రమాదకరమో మీరు అర్థం చేసుకో. సో దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని భక్తులు మనకు చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి మనకు లోబడాలి. అది లోబడినప్పుడు మనం దీవించబడతాం. మీరు చూడండి, పేరేంటి, సౌలుకి దేవుడి మాట ప్రత్యక్షమై భక్తుడైనటువంటి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు? అమాలేకీలందరినీ హతం చేయమన్నాడు. వెళ్ళాడా లేదా? ఇంతకీ వెళ్ళాడు. యుద్ధం చేశాడా లేదా? చేశాడు. అందరినీ చంపాడా లేదా? చంపాడు. కానీ అసలైన రాజును ఉంచేశాడు. పిల్లల్ని కూడా చంపేశాడు, ఆడవాళ్ళని చంపేశాడు, అందరినీ చంపేశాడు. ఎవరిని కనికరించొద్దు అన్నాడు. ఓకే, బట్ రాజుని ఎందుకు కనికరించావు? మరి అది నీ పెత్తనం. ఇవాళ దేవుడికి నీ బోడి పెత్తనం ఎవరికి కావాలి? నీ మాట కాదు, దేవుడి మాటను గౌరవిస్తున్నావా? ఎంతమంది తగ్గించుకున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని మాట వినట్లేదంటే అర్థం ఏంటో చెప్పనా? దేవుని మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు అని అర్థం. దేవుని మాట వినట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీలో గర్వం ఏర్పడిందని అర్థం, మీలో అహంకారం ఉందని అర్థం. అది ఇవాళ దేవుడి మాట వినకుండా మీరు ఎవరైతే జీవిస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఏమైందో తెలుసా మీకు? యుద్ధం చేశాడు, విజయం సాధించాడు, అమాలేకీల్ని చంపేశాడు. కానీ దేవుడు భక్తుడితో చెప్పాడు, అతనికి ఎదురెళ్ళి చెప్పురా, నా మాట నువ్వు వినలేదు, దేవుడు మాటకు నువ్వు లోబడలేదని వెళ్ళి చెప్పురా.
సమూయేలు దేవుడు వాక్యాన్ని విని బయలుదేరి వెళ్ళాడు. సౌలుతో అన్నాడు, సౌలా నువ్వు చేసింది ఏంటి? దేవుడి మాట నువ్వు వినలేదు ఎందుకు అనంటే, అలా అనొద్దు, నేను విన్నాను కాబట్టి వెళ్ళా, నేను విన్నాను కాబట్టి చంపా, నేను విన్నాను కాబట్టి విజయం సాధించా. మరి రంకిలేంటి? ఓ అయ్యా, కనికరించొద్దని చెప్పరికి ఎద్దులు ఎందుకు తెచ్చావు? ఈ రాజునేంటి గొలుసులతో తీసుకొచ్చావు? ఈ రాజుని ఎందుకు తెచ్చావు? మరి ఇది విన్నట్ట? ప్రత్యేకంగా చెప్పేశాడు. ఏమన్నా తెలుసా? నీ రాజ్యం నిలవదు. కొంతమంది ఇవన్నీ చెప్తుంటే మనం శపించడం కాదు, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ మీరు ఒకవేళ మాట వినకపోతే తప్పక ఇవి జరుగుతాయి. మీరు మాట వింటే మీకెందుకు ప్రమాదం? కొంతమంది కంగారు పడుతున్నారు. ఏంటంటే, మాకు మంచి చెప్పండి అయ్య గారు, మంచి దీవెనలు చెప్పండి. వాక్యం చెప్పాలి. మీరు తప్పు చేయలేనప్పుడు మీరు ఎందుకు భయపడాలా? మీరు మాట వినలేకుండా మీరుంటే మీరు భయపడాలి. మీరు మాట వింటున్న వారు అయితే మీరు భయపడవలసిన అవసరమే లేదు. మీరు దేవుని మాట ఎక్కడైనా తొలగిపోతున్నారంటే క్షమించమని అడగాలి, సారీ లార్డ్ అని అడగాలి. నీ రాజ్యం నిలవద్దు అన్నాడు. ఏమైందో తెలుసా? ఆయన రాజ్యాన్ని దేవుడు తీసేసుకున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. ఇవాళ మనల్ని ఈ స్థానంలో నిలబెట్టింది ఆయనే, ఆ స్థానంలో నుంచి తీసేసుకోగలడు కూడా ఆయన. ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు గాడ్స్ వర్డ్, దేవుని మాటకి బేఖాతరుగా బ్రతుకుతుంటే అది. కనుక దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో నమ్మకంగా నువ్వు జీవించడం చాలా ఇంపార్టెంట్. భయభక్తులు కలిగి జీవించడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎంతమంది నిజంగా దేవుని మాటకు లోబడుతున్నారు? సౌలు తన రాజ్యాన్ని తన పిల్లలకి ఇవ్వాలి అని దేవుడు తలంచాడు, కానీ నీ రాజ్యాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టిస్తాను, దావీదు చేతుల్లో పెట్టేస్తాను. ఎందుకు? మాట వినకపోవడం. సింపుల్. మాట వినకపోవడం. మీరు అందరూ మాట వింటున్నారా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొత్త సంవత్సరం ఒకవేళ అయిపోయింది ఎంతవరకు, ఎక్కడి నుంచైనా ఒక్క ఆదివారం కూడా నేను మాన్ను నిర్ణయం తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, కానీ నువ్వు ఎక్కడికి పోతున్నావు? యోనా నినివేకి వెళ్ళాలని తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు. నీకు ఎక్కడికి వెళ్ళాలని తెలుసు? నినివేకి వెళ్ళాలి. నువ్వు నినివేకి వెళ్ళక్కర్లే. నువ్వు ఆదివారం ఎక్కడికి వెళ్ళాలని తెలుసు? మందిరానికి వెళ్ళాలని తెలుసు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్కా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చుట్టాలు ఇంటికా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్ళిళ్ళకి, దినాలకి, తద్దినాలకి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పడుకోవడానికా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళు కొంతమంది ఆదివారం కూడా నిద్రపోతున్నారంట. వాళ్ళు మొదటి సెషన్కి లెగలేరంట, పోనీ 7 గంటలకి. అందుకే వాళ్ళ కోసం మేము ప్రయాసపడి 2వ సెషన్ పెడుతున్నాం. పెట్టక్కర్లా, వస్తే వచ్చి లేకపోతే మానేయండి అని చెప్పొచ్చు. కానీ ప్రేమ తల్లికి అందరికీ బర్త్డేనే. అది పాటలు పాడే వాళ్ళకి బర్త్డేనే, నాకు 2వసారి అదే వర్తమానం చెప్పడం బర్త్డేనే. ఎంత బర్త్డేని ఇది! ఒక పక్కన మ్యూజిక్ ఆయించేవాళ్ళు మళ్ళా 2వ సెషన్కి ఉండి, ఇదంతా ఒక సెషనే ఇంకా కొంచెం ఎక్కువసేపు చేసుకునేవాళ్ళు. కానీ కొంతమంది సోమరులు ఉన్నారు మన సంఘాల్లో, లెగలేరాళ్ళు. వాళ్ళు పొద్దున్నే లెగలేరు కనుక వాళ్ళ కొరకని అయినా సరే రాలేని పరిస్థితి. అంటే మీకు మీరే ఉత్తరవాదులు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట ఇవాళ నుంచి అయిపోయిన దాని గురించి బాధపడడం కన్నా జరగవలసింది. ఇప్పుడు అయిపోయిన దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది మనకి, తప్పక. పనిష్మెంట్ రాకుండా మాత్రం ఉండదు. కానీ ఇక్కడి నుంచైనా పెద్ద పనిష్మెంట్ రాకుండా ఏ పనిష్మెంటో చూద్దామని దేవుడితో సవాల్ చేస్తే సవాల్ చేయండి. అక్కడే రాసింది 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చాను. ఆలోచించండి, సముద్రం మీద ఎవరు తీసుకొచ్చారు ఇంతకీ గాలి? యెహోవా కలుగు చేశాడంటే గాలి. సముద్రం మీద గాలిని కలుగు చేయగలిగినోడు ఆయన, తుఫాన్ని తీసుకురాగలిగిన ఆయన, వర్షాన్ని తీసుకురాగలిగింది ఆయన. చూసారా, గొప్ప తుఫాను రేగినందున గాలి వల్ల ఏమైంది చెప్పండి? వాడ బద్దలైపోయి. ఇంక కథ అంతా మీకు తెలిసి ఇంకంతా చదవక్కర్లా. తద్వారా వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చి యోనాని ఇప్పుడు ఎక్కడ పడేశారు? ఎందుకంటే అన్నాడు, నా వల్లనే అని అన్నాడు, ఒప్పుకున్నాడు.
పడేశారు. ఇప్పుడు మరలా ఫ్లాష్ బ్యాక్ అంతా మళ్ళా పక్కన పెట్టేసి 2వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే ఇప్పుడు సముద్రంలో ఉండి అయ్యగారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అది ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని బిడ్డలం అయినటువంటి మనం దేవుని సన్నిధిని విడిచి పరిగెత్తలేము. అది గుర్తుపెట్టుకోండి. బాబోయ్, మీరు 5 గంటలకి లేకుండా రాలేదని అంటే ఓకే, అది మీ ఇష్టం. అది కంపల్సరీ ఏమి లేదు, బలవంతం ఏమి లేదు. అది మీ విజ్ఞత, మీకున్న ఆసక్తిని బట్టి వాడు వస్తారు. కానీ ఆదివారం కంపల్షన్ కదా, అది కంప్లీట్. సమాజం కూడటి మానకూడదు, మనం పరిశుద్ధ దినాన్ని ఆచరించడం మానకూడదు. ప్రభువుని ఆరాధించే సమయం అది, ప్రభుకి పాటలు పాడే సమయం, స్తుతించి కనపరిచే సమయం, ప్రభు బలలో పాలు పంపులు పొందే సమయం. ఎలాగా అశ్రద్ధగా ఉంటున్నారు మీరు? మరలా చెప్తున్నాను, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు మీ జీవితంలో శ్రద్ధ ఉండాలి కానీ అశ్రద్ధ ఉండకూడదు. అది ఎక్కడికి పారిపోతావు? కీర్తన గ్రంథం 139 దావీదు కీర్తనలో ఎక్కడికి పారిపోయినా నువ్వు ఉన్నావు. 139 7, 8 వచనాలు మనం చదివినట్లయితే కీర్తన గ్రంథం 139. నేను ఎక్కడికి పోతును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? చూసారా, నేను ఆకాశం నాకు ఎక్కినను అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకొను అక్కడ ఉన్నావు. చూసారా, నేను వేకువ రెక్కల పట్టుకొని సముద్ర దిగాంతమునకు నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించను, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనను, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును, నేను దాన్ని కొనిన నేనును అనుకొని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవను. అంటే దాని అర్థం ఎక్కడికి వెళ్ళను అంటే అన్నీ తెలుసు దేవుడికి. కొంతమంది అన్నారు, నేను ఆదివారం రాలేదని ఎవరు చెప్పారని నేను పడుకున్నాను, నేను పడుకోలా. ఇవన్నీ వద్దు. ఒకటి చెప్పనా, అక్కడే రాసింది 2వ వచనం, నువ్వు కూర్చుండడం తెలుసంట, నువ్వు లేచుంట తెలుసంట, నీకు తలంపు పొట్టక మునిపే నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసంట, నీ నడక తెలుసంట, నీ పడక తెలుసంట, అన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ ఈ గాడ్ నోస్ మ్యా. నువ్వేం చెప్తావు అబద్ధం? ఎందుకు అబద్ధాలు చెప్తాను? అది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో నేనే ఎక్కడున్నాను? ఇప్పుడు ఉపద్రవములో ఎక్కడున్నాను? చదవండి అన్నమాట. చూసారా, నేను ఎక్కడున్నాను? ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. అది కనుక నేను ఉపద్రవంలో ఉన్నాడు, ఇప్పుడు శ్రమలో ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 అంటాడు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విస్కకము. ఎందుకు? ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఏమర్థమైంది మీకు? అది కనుక మీరు మాట వినకపోతే దేవుడు ఊరుకుంటాడు అనుకోనండి. ఇప్పుడు మీరు బాగా గమనించారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా నిద్రపోతున్నారండి. ఏ తల్లి తండ్రి ఊరుకుంటాడు చెప్పండి? ఎంతమంది తల్లిదండ్రులు అబ్బో పాపం నిద్ర లేదు, బిడ్డకి పడుకోనమ్మా, పడుకున్నాయన పడుకోని అంటారా? బెత్తం తీసుకొడతారా? చెప్పండి మీరు. అంటే మీరు కొడతారు ఎందుకు సార్? క్రమశిక్షణ ఇంకొకటి, స్కూల్కి వెళ్ళడానికి ఇంకొకటి. ఎవరు చెప్పారు? వెరీ గుడ్, ప్రేమ. బికాస్ యూ లవ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు ప్రేమించి కొట్టారు, శిక్షించారు. ఎందుకు? అరే స్కూల్కి వెళ్ళకపోతే నీ భవిష్యత్తు పాడైపోతే కొట్టారు. మరి నువ్వైతే స్కూల్కి వెళ్ళలేనందుకు నీ పిల్లల్ని కొట్టి క్రమశిక్షణ ఆర్డర్ వేసి పెద్ద డిసిప్లిన్ నేర్పించేస్తున్నావు. నీ అంత డిసిప్లిన్ ఎవరికి లేదు. మరి నిన్నెవడు కొట్టాలా? పడుకున్నావు ఆదివారం, నిన్నెవరు కొట్టాలా? దేవుడు తప్ప కొడతాడు. అది అర్థం. ఎందుకు కొట్టాడు? మళ్ళా ప్రేమించి, నువ్వు అంటే ఇష్టం కనుక. అది ఇవాళ శ్రమ ఎందుకు వస్తుంది అంటే, శ్రమ కష్టం ఎందుకు వస్తుంది అంటే నిన్ను ప్రేమించే కొడతాడు, నిన్ను ప్రేమించే ఉపద్రవంలో పంపిస్తాడు. మాట వినలేనందుకు
దేవుడు ఎంతో కరుణించి కనికరించి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. అందరికీ సెకండ్ ఛాన్స్లు ఇవ్వడం, ఇంకొక ఛాన్స్, సెకండ్ ఛాన్స్. అందుకే రేపు మనం రేపు మందిరాన్ని కూడా పెడతాం మేము, సెకండ్ ఛాన్స్ చర్చ్ అని. ఎందుకంటే అమెరికా వాళ్ళు మా చర్చ్ ఇండియాలో కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ చర్చి పేరు సెకండ్ ఛాన్స్, రెండో అవకాశం. ఆ చర్చిలో నేను వాక్యం చెప్పాను అమెరికా. సో సెకండ్ ఛాన్స్ చర్చ్. సెకండ్ ఛాన్స్ అంటే రెండో అవకాశం. దేవుడు అందరికీ రెండో అవకాశం ఇవ్వడం, రెండో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆయన ప్రార్థన ఏంటో. మళ్ళా వద్దాం ఎక్కడికి, యోనా గ్రంథం. ఏమన్నాడు? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుపకారం ఇచ్చాను, ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇవాళ ఎంతమంది మీ ఉపద్రవంలో, మీ కష్టంలో, మీ బాధలో, మీ శ్రమలో ప్రార్థన చేస్తున్నారు? దేవుడి దగ్గర మాట్లాడి సారీ చెప్తున్నారు, దేవుడి సహాయం కోరుకుంటున్నారు. అది అలా తెలియకో తెలుసో మనం చేసిన తప్పు వల్ల మనం కొన్ని శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమల వల్ల మనం దేవునికి దూరం అయిపోకూడదు. ఆయన మనల్ని ప్రేమించే ఏం చేశాడు? శిక్షించాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం ఏమనుంది? చదవండి. 13:15. అది విశ్వాసఘాతకులు మార్గము కష్టం. విశ్వాసఘాతకులు అంటే ఏంటి అర్థం? నమ్మించి మోసం చేశాం. ఇవాళ దేవుడు మనల్ని నమ్మాడు, మనం ఆయన మోసం చేయొచ్చా? మనం ఆయన బాధ పెట్టొచ్చా? నీకు ఒక పని చెప్పాడు, నువ్వు దేవుని బిడ్డగా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా, 1, 2, 3 మీటింగ్లకి వెళ్ళాలా, దేవుని కార్యాలలో తోడ్పడాలా. ఇంకా ఆసక్తితో నీ కుటుంబం అంతా తెల్లవారుజామును కూడా 5 గంటలకు లేపి అవసరమైతే దేవుని సన్నిధికి నడిపించే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి. కష్టం ఏముంది? 40 రోజులు 50 రోజులేగా, 50 డేస్. 50 డేస్ తర్వాత చూసారా పెంతుకొస్తు పండగ ఎప్పుడు? పెంతుకొస్తు అంటేనే 50th డే. సో వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అట్ ద 50th డే సెలబ్రేషన్. ఆ 50th డే మిరకల్ చూస్తారు మీరు. 50th డే పరిశుద్ధాత్మ దిగి రావడం చూశారు. 50వ రోజు పవర్తో నింపబడ్డారు. 50వ రోజు అద్భుత కార్యాలు జరిగినాయి. మీకు వద్దా 50వ రోజు? అది వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ 50th డే. ఇంకా చాలా ఉంది మా ప్రయాణం. 50th డే రావాలంటే మా ఫిబ్రవరి నెల అవ్వాలా, మార్చి నెల అవ్వాలా, ఏప్రిల్ నెల ఈస్టర్ తర్వాత 7వ తారీఖు వస్తుంది. అప్పుడు మా 50th డే, మా విడుదల సమీపించినట్టు మాట. అది గొప్ప అద్భుత కార్యం జరుగుతున్నట్టు మాట. పరిశుద్ధాత్మ ఆ రోజు వచ్చినప్పుడు ఎలా శక్తిని పొందారు, ఈ 50 రోజులు దేవుని ప్రార్థనలో ఉన్నవారు తప్పక శక్తిని పొందుతారు, తప్పక పవర్ఫుల్గా మీరు జీవిస్తారు. మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది, మీ విధానం మారిపోద్ది, మీ జీవితం మారిపోద్ది. అద్భుతంగా దేవుడి కొరకు పనిచేసేవారు. అది పేతురు అంతవరకు ప్రార్థన లేదు. యేసు ప్రభు వారు గంటైనా మెలగొండి ప్రార్థన చేయమన్నాడు. చేశాడా? నిద్రపోయి. యోహాన్ చేశాడా? యాకోబు చేశాడా? కానీ వీళ్ళందరూ మేడగదిలో ప్రార్థన చేసేస్తున్నారు వాళ్ళు. చూసారా? అందుకనే దేవుడు చూసారా, ఇవాళ ప్రార్థనని మీరు ప్రాముఖ్యంగా ఎంచుకోలేనప్పుడు ఆ శక్తి మీకు తెలియదు. ప్రార్థనని మీరు ప్రాముఖ్యంగా ఎంచుకున్న రోజు ఆ పవర్ మీకు తెలుస్తుంది. మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇంతవరకు పేతురు వేరు, ఇప్పుడు పేతురు వేరు. 50 రోజుల తర్వాత ఆ పెంతెకొస్తు దినం నాడు ఇక పేతురు ప్రసంగం. లైఫ్లో ఎప్పుడు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రసంగం ఛాన్స్ కూడా ఇవ్వలేదు యేసు ప్రభు. కొండ మీద ప్రసంగం యేసు ప్రభు చేసినప్పుడు పేతురు ఇలారా నువ్వు కూడా చెప్పు, ఎవరు నువ్వు కూడా చెప్పు, ఇచ్చారా ఛాన్స్? నో ఛాన్స్. బట్ నౌ యూ గాట్ అ ఛాన్స్ టు ప్రీచ్. ప్రసంగం మొదలెడితే 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కానీ ఇప్పుడు ప్రార్థన చేయడానికి అలక్ష్యంగా ఉంటే కష్టాల్లో చేద్దరు కానీ, బాధల్లో చేద్దరు కానీ. ఇప్పుడు నేను ప్రశ్న అడగనా మిమ్మల్ని, యోనా గారు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన?
యోనా చేయడానికి ప్రార్థన షిప్లో చేశాడా? చేయలా. వాడలో కన్వీనియన్స్ ఉంది కానీ చేయలా. ఎక్కడ చేస్తున్నాడు? చేప కడుపులో చేస్తాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడగరా మిమ్మల్ని? ప్రార్థన నేను వాక్యం చెప్పేసిన తర్వాత కొంచెంసేపు ప్రార్థన చేసుకోండి వెళ్ళండి అంటున్నాను. కానీ మీలో ఎంతమంది ఎంతసేపు చేస్తున్నారు? అంటే 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే అరగంట పోనీ. కానీ ఎంతమంది రోజంతా ప్రార్థన చేయగలరు? కమాన్, రోజంతా అంటే ఎంత? పొద్దున 5 గంటలకు వచ్చారు కదా, మరలా నెక్స్ట్ డే 5 గంటల వరకు చేయగలనని చేయి చూపించండి. చేయగలరా? 5 గంటల నుంచి మరలా వచ్చారు. ఏంటంటే వింటున్నారా, నిద్రపోతున్నారా? మరి ఏంటి అలా మొక్కలు అలా పెట్టారు? అంత కోపంగా ఉన్నారు ఎందుకు? కొంచెం నవ్వండి, కొంచెం హ్యాపీగా ఉండండి. ఎప్పుడు వదిలేస్తారా అన్న ఆలోచనలో ఉన్నారా? నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర లేదు, నాకు ఓపిక కూడా లేదు, బట్ ఐఎమ్ రెడీ టు ప్రీచ్. మరి మీరు ఎంత కోపాలు ఏంటి, ఆ బాధ ఏంటో నాకు అర్థం. కొంచెం నవ్వండి. రైట్, ఎంతవరకు వచ్చామమ్మా? రోజంతా 5 గంటలకు రేపు వచ్చేయండి. రేపు 5 గంటల వరకు, 5 గంటల నుంచి ఆదివారం 5 గంటల వరకు, అంటే శనివారం కదా రేపు 5, అలా ఆదివారం 5 గంటల వరకు మీరు మందిరంలో కూర్చొని ప్రార్థించండి. ఏసీ కూడా వేస్తాం. ఏసీలో చేయగలరా? ఎందుకని? అది మీకు బాధలు రావట్లేదు, ఇంకా కష్టం. అయ్యగారు ఎన్నిసార్లు చేశాడు చెప్పనా మీకు? మీరు అనుకుంటున్నారు ఒక్కరోజు కాదు 24 గంటలు, రెండో రోజు 24 గంటలు, మూడో రోజు 24 గంటలు, 3 పగళ్ళు 3 రాత్రులు చేశాడు ప్రార్థన. మీరేంటో అనుకుంటున్నారు మీరు? 3 పగళ్ళు 3 రాత్రులు కంటిన్యూస్గా చేప కడుపులో, ఇరుకులో, ఇబ్బందిలో, మోకాల మీద 24 అవర్స్ 24 అవర్స్ 24 అవర్స్. ఎంత? 72 70 48 ప్లస్ 24. 72 అవర్స్ చేస్తారా మీరు? అది ఎప్పుడు చేస్తారు? అది అయ్యగారు ఎందుకు చేశాడో తెలుసా? అయ్యగారు ఎందుకు చేశాడు చెప్పండి? అదిగో అన్నమ్మ చేప కడుపులో ఉన్నాడని నీకు తెలుసు, నాకు తెలుసు, అయ్యగారికి తెలీదు. అయ్యగారు ఎక్కడున్నాడు అనుకుంటున్నాడు? అయిపోయాను, నేను పాతాళంలో చచ్చిపోయాను అనుకున్నాడు. కానీ చచ్చిపోయిన మాట్లాడతా అక్కడ రాశాడు చూడండి. రాసిన మాట 3వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తాడు. నీవు 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. సముద్రంలో అనలా, చేప కడుపులో అనలా, ఏమన్నాడు? సముద్ర గర్భములో. 3వ వచనం కనపడట్లేదు ఇక్కడ మీరు? ఎక్కడండి? సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఇంకా ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎక్కడున్నాయి ప్రవాహాలు? ఆ చేప కడుపులో ఉన్న నీళ్లు మాత్రం ప్రవాహంలా కనపడుతున్నాయి గారికి, ఎందుకంటే చేప కడుపులా కనపడట్లా. ఇంకా మనం చూసినట్లయితే నీ తరంగములను, నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. అది అంటే పాతాళంలో దిగిపోయాను, ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు? అది మీరు చేయలేను అంటారు, మొదలెట్టండి రేపు. అది 24 గంటలు ఉండడం కష్టం. అరగంటకి అయిపోయింది మన ప్రార్థన, పావు గంటకి అయిపోయింది ప్రార్థన. అది 24 అవర్స్ 1 డే అయిపోయింది. మరలా 24 అవర్స్ 2 డేస్ అయిపోయింది. మరలా 24 అవర్స్ 3 డేస్ అయిపోయింది. 3 రోజుల తర్వాత ఈ మాట బైబిల్లో కేవలం యోనా గ్రంథంలో మాత్రమే కాదు, యేసు ప్రభు ధృవీకరించాడు ఈ మాటని. యేసు ప్రభు చెప్పాడు అంటే ఎంత సత్యమో మీరు గమనించండి. ఇది అబద్ధం కాదు, దిస్ ఈస్ అ రియల్ స్టోరీ. యేసు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, 12వ అధ్యాయం 40వ వచనం ఏమనుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా గురించి యేసు ప్రభు అంటున్నాడు, 3 రాత్రి పగలు తిమింగం కడుపులో. ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం అంతా అయ్యగారు 3 రోజుల ప్రార్థన అంతా చిన్న మొక్క రాశారు. యోనా గారు ఆయన ప్రార్థన అంతా ఏమీ గుర్తు. యోనా గారు రాసిన ఈ పుస్తకంలో ఆయన చేసిన ప్రార్థన 2వ అధ్యాయంలో 3 రోజుల ప్రార్థన చిన్న మొక్క.
అంతే కదా, చిన్న మొక్కను మీరు ఏదో అనుకుంటే మీరు 3 రోజుల ప్రసంగం యేసు ప్రభు చేసిన ఎక్కడున్నది? మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. మరి 3 అధ్యాయాల్లో 3 రోజుల ప్రసంగం అయిపోద్దా? అది నిజంగా చదివితే 5, 5, 5 15 నిమిషాలు అయిపోద్ది వర్తమానం. అంతే కదా చదివేస్తే. మీరు చదవండి కావాలంటే అధ్యాయులు 15 minutes 20 minutes మ్యాక్సిమంలో మీరు ఆ 3 అధ్యాయులు పూర్తి అయిపోద్ది. కానీ 3 రోజులు ఎలా చేశాడు ఆయన? ఇంకొకటి చెప్పనా మీకు, 3 రోజులు ఇది కూడా బందే. మరి టాయిలెట్, తిండి, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అది అయ్యగారు ఉపవాసం ఉన్నాడు. ఇక వీల్లేదు ఇక్కడ ఉపవాసం. పక్కన అక్కడ కొట్టుకెళ్ళి తినడానికి, రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి, అమ్మా భోజనం చేసి అడగడానికి అవకాశం లేదు ఇక. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు దేవుడు మాట వినకపోతే నిన్ను కూడా అలా మోకరింపజేస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను కూడా నిన్ను దెబ్బ కొట్టి నువ్వు ప్రార్థన చేసి చూసారా. కొంతమంది అలా కూడా జరగడం మంచిదే వాళ్ళకి. ఎందుకు అలా కూడా జరగడం మంచిదే? ఎందుకు? థ్యాంక్ యూ, వాళ్ళ మార్పు కోసం. అది ఆ రకంగా నాలాంటోడు, నేను మాట వినలేదు, మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది చూసారా, ఇప్పుడు నన్ను లైన్లో పడిపోయాను నేను. అది మీరు కూడా లైన్లో పడిపోతారు. అది దెబ్బ పడితే మీరు లైన్లో పడతారు, దెబ్బ పడట్లేదు మీకు. అది దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడు. మీ మాట మారలేదు, ప్రవర్తన మారలేదు, అహంకారం మారలేదు, చూపులు మారలేదు, విధేయత లేదు. సో మొదటిది మనం చూసినట్లయితే అక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు మొదటి సత్యం మనం అర్థం చేసుకోవచ్చు. నీ డెస్పరేట్ సిచ్యువేషన్లో ప్రార్థన చేయి, అది దేవుడు తప్పక ఆలకిస్తాడు. నీ ట్రబుల్స్లో. అందుకనే సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవానే నాకు సహాయము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17 వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 34:17. నీతిమంతులు మొరపెట్టగా అది యెహోవా ఆలకించు. నువ్వు నోరు మూసుకుంటే దేవుడు ఏమండు? వాడి శ్రమలన్నిటి నుంచి. ఇవాళ మీ శ్రమల్లోనే ఉండాలి అనుకుంటే ప్రార్థన మానేయండి, ప్రార్థనకు రావద్దు, ప్రార్థన చేయకండి, ప్రార్థనలో ఉండకండి. కానీ మీ శ్రమలన్నిటి నుంచి విడిపించగలగాలండి. మళ్ళీ చదవండి. నీతిమంతులు మొరపెట్టినప్పుడు. కనుక యోనా ఎవరు? నీతిమంతుడు. పొరపాటు చేశాడు, దేవుడు మాట వెనక తప్పు చేశాడు. కానీ దేవుని బిడ్డ ప్రవక్త, దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. డెస్పరేట్ సిచ్యువేషన్స్లో నీ పరిస్థితుల్లో ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు. 2, ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి, తప్పుని ఒప్పుకొని ప్రార్థన చేయి. యోనా 2వది మనం చూసినట్లయితే 4వ వచనంలో, నీ సన్నిధిని నేను వెలివేయబడినను. చూసారా, నీ సన్నిధి నేను ఎందుకు వెలివేయబడను? నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచెదను అనుకుంటుని. చూసారా, ప్రాణాంతరం వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, మరన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఇవాళ ఆయన ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు ఏమనో తెలుసా? నేను నీ సన్నిధుల నుండి వెలివేయబడ్డా, నేను తప్పు చేశాను. ఇవాళ ఎంతమంది ప్రార్థనలో మీ తప్పులు ఒప్పుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థన ద్వారా మీ జీవితాన్ని సరి చేసుకుంటున్నారు? అది ఉదయకాలం అందరం ప్రార్థన చేశాం. దేని కొరకు చేశాం? ప్రభువా మా తప్పుని క్షమించండి. మేము ఎలా నడుచుకోవాలో మాకు 4 విషయాలు చెప్పారు. ప్రేమ కలిగి నడుచుకుంటాం, పరిశుద్ధంగా నడుచుకుంటాం, వెలుగు సంబంధులుగా నడుచుకుంటాం, జ్ఞానం కలిగి నడుచుకుంటాం. ఇంతవరకు ఇలా నడుచుకోవాలని మేము తెలియలేదు. మాకు మీ వాక్యం మాకు నేర్పించి మాకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ లార్డ్. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఎలా నడవాలో అలా నడుచు. అది తీర్మానం, అది తప్పులను ఒప్పుకోవడం. ప్రభు అందుని బట్టి సంతోషిస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో
1-2 వచనాల్లో మనం చదివితే యెషయా గ్రంథం 59 1-2 వచనాల్లో చదవండి. అది రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచకాలి. మీ దోషం మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చినందున చూసారా మరుగు చేసి. ఇవాళ మన దేవుడు నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు ఆయన్ని ప్రార్థన ఆలకిస్తావు. మన పాపమును విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే, అదే మనం 2వ దినవృత్తాంతంలో కూడా చూసాం 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమన్నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తగ్గించుకొని ఏం చేయమన్నాడు, తమ చెడు మార్గమును విడిచి వారు ప్రార్థన చేసి చెడు మార్గాన్ని విడిచినట్లు నేను ప్రార్థన ఆలకిస్తాను అన్నాడు. సో మొదటిది, నీ కష్టాల్లో నీ ఉపద్రవంలో ఖాళీగా ఉండకండి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోకండి. నీ సమస్య వాళ్ళకి వీళ్ళకి చెప్తే నీకు ఎగతాళి చేస్తారు. ఎవరికి చెప్పుకోవాలా? దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. వేకువజామునే లెగండి. శరీరం నలకు నీ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. నీ పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, రేయి మొదటి జామును లేచి నీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? దేవుడిని అడుగుతున్నావా? అది ఏంటి, 1 గంట దేవుడి కొరకు ఇవ్వలేమా? 5 నుంచి 6 గంటల సేపు మాత్రమే 1 గంట దేవుడి కొరకు ఇచ్చి సమర్పించుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే. డెస్పరేట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కొంతమంది, ట్రబుల్సమ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కొంతమంది, ఆపదల్లో ఉన్నారు, ఉపద్రవంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుడు అవసరత ఉంది, దేవుడు సహాయం అక్కర, దేవుడు అవసరం, దేవుడు సహాయం వాళ్ళకి ఎంతో అవసరం. కానీ అయినా ప్రార్థన చేయరు, అయినా నిద్రపోతున్నారు, అయినా సోమర్థానంలో ఉన్నారు, అయినా దేవుడిని అడగరు. 2, అడిగేటప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి యోనాలాగా అడిగినప్పుడు యోనా ప్రార్థన దేవుడు ఆలకించడా లేదా? నీ ప్రార్థన కూడా దేవుడు తప్పక ఆలకిస్తాడు. 3వది, ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఆయనకి విశ్వాసం ఉందా? యోనాకి ఉందా? ఎలా చెప్తారు ఉందని? ఉండబట్టే ప్రార్థన చేసిన వాళ్ళకి అల్లా విశ్వాసం ఉన్నట్టు కాదు. తప్పును ఒప్పుకున్నాడు, ఓకే, కానీ ఆయనలో విశ్వాసం ఉందని ఎలా చెప్తారు మీరు? ఆయన విశ్వాసం ఉందని అది తర్వాత కదా జరిగేది. ప్రార్థన ఆలకించి బయటకు వచ్చినప్పుడు అమ్మ నాకు విశ్వాసం ఉంది అందుకే నా ప్రార్థన ఆలకించాడు. కానీ దేవుడు నా విశ్వాసంతో అతను ప్రార్థన చేశాడు అన్నదానికి నిదర్శనం ఏంటి? ఓకే, కాదు, మీరు సరిగా చదవట్లా. అక్కడే రాసుంది 2వ వచనంలో ఆయన చేసిన ప్రార్థనలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా ప్రార్థన మీరు, నేను ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశానో నా ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. చూడండి, అక్కడ రాస్తుంది 7వ వచనం, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. అప్పుడు ఏమైంది? నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. చూడండి, ఎన్ని మాటలు ఏం చెప్తున్నాయంటే ఆయనకున్న విశ్వాసం, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇవాళ ప్రే విత్ ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థించాలి. అందుకనే మనం మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివినప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడిగిదిరో అది పొంది ఉన్నామని నమ్మిన ఎడల అది మీకు. అది కనుక ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో చేయాలి. సో మొదటిదే ప్రార్థన చేయాలి. 2, పాపాన్ని ఒప్పుకొని చేయాలి. మీ పద్ధతులు మారాలి. ఇప్పుడు అలా చేయాలి. మీ పాపాలను ఒప్పుకో. ప్రభువా నేను బూతులాడాను, నన్ను క్షమించు. ప్రభువా నేను శిపించాను, నన్ను క్షమించు. ప్రభువా నేను అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించు.
ప్రభువా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, నిన్ను క్షమించు. మీ తప్పులేంటో దేవుడి దగ్గర ఒప్పుకోండి. అది తప్పు కాదని మీరు అనుకుంటే మీ ఇష్టం, ఒప్పుకోకండి. మీ జీవితంలో అది తప్పు అన్నప్పుడు మీరు ఒప్పేసుకొని ప్రార్థన చేయండి. మూడోది నమ్మకంతో చేయాలి మీరు ప్రార్థన. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? ప్రార్థన చేసిన వాళ్ళంతా నమ్మకంతో చేసినట్ట కాదు. విశ్వాసంతో చేసినప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. ఓకే, ఇక నాలుగోది పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? పట్టుదలతో. ఇప్పుడు యోనా పట్టుదలతో చేశాడా లేదా? ఎప్పటి వరకు చేశాడు? అది బయటకు వచ్చే వరకు చేశాడు. ఇంకా బయటకు వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. అది ఎన్ని రోజుల్లో నాకు అనవసరం. నోవాకు తెలిసిందంటారా? అసలు యోనాకు తెలిసిందంటారా? అలా కాదు. యోనాకి నేను ఎన్ని రోజులు ఉన్నానో టైం లెక్క వాచ్ కూడా పట్టుకెళ్ళాడేంటి? ఎందుకని? అది లోన్ ఉంటే ఏమైంది ఏదో తెలీదు. అంతా చీకటే, రోజు చీకటే. అక్కడ పగలెప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు చేపల కడుపులో. సూర్యుడు ఉదయించడు కదా చేపల కడుపులో. సో సూర్యుడు లేనందువల్ల అయ్యగారు ఎన్ని రోజులు ఉన్నారో నీకు తెలీదు, కానీ ఎంతవరకు చేస్తున్నాడు? అది పెర్సిస్టెంట్ ప్రేయర్, విసుకక నిత్యము. అదే మాట మనకు మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలో ఏమన్నారు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయను. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలి. కానీ విసుగద్దు, నిత్యం ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు చేయాలా? అది మీరు వెళ్ళకూడదు. 5 గంటలకు వచ్చి ఇంకెళ్ళకూడదు. అవ్వడం కాదు, దొరికే వరకు. మీరేమో 2 నిమిషాలు చేసి వెళ్ళిపోతున్నారు. దొరికే వరకు వెళ్ళకూడదు. అది ఆ పట్టుదల ఉండాలి మీకు. అర్థమైందా? ప్రార్థన చేస్తూనే ప్రార్థన ఇచ్చే వరకు అది వదిలిపెట్టకండి. ఈ 50 రోజుల్లో దొరికేస్తే ఓకే, లేకపోతే వదలకండి. ఇంకొక 50 రోజులు చేయాలి. మానడానికి లేదు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే ప్రభు ఇచ్చే వరకు నేను వదిలిపెట్టను. మొదటిదే యాకోబులాగా అంతే కదా. యాకోబు ప్రార్థన వెరీ గుడ్, మంచి ఉదాహరణ చెప్పు. మొదటిది కష్టాల్లో ప్రార్థించాలి. 2 పాపాలు ఒప్పుకొని ప్రార్థించాలి. 3 విశ్వాసంతో ప్రార్థించాలి. 4 పట్టుదలతో 5 కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్ యూ చెబుతూ. ఏం చేస్తూ? థ్యాంక్ యూ చెబుతూ. అది థ్యాంక్ యూ చెబుతున్నారు అసలు మీరు? థ్యాంక్ యూ లేదు. అడగడం. చూడండి, ఈయన ఇంత సముద్రంలో కూడా ఉండి ఆయన 8వ వచనంలో అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించారు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను యెహోవా, నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. ఏం చేస్తాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ప్రార్థనలో ఏం చేయాలమ్మా? మనం ఏం చేయట్లేదు. అది కృతజ్ఞత లేదు. ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత కలిగి చేయమని ఉందా లేదా మనకి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముంది? 4వ అధ్యాయము 6వ వచనంలో దేని గురించి చింతించకండి, కానీ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయమని ఉందిగా. మరి ఎందుకని కృతజ్ఞత చెల్లించట్లేదు మీరు? యేసయ్యా మీకు వందనాలు నాయన, నాకు మేలు చేసావు, పల్నాడు మేలు చేసావు, ఈ మేలు కూడా చేయి ప్రభువా. ప్రభువా మీ ప్రార్థన వల్లే నాకు పిల్లల్ని ఇచ్చావు, ఈ పిల్లలే నాకు ఇబ్బందిగా ఉన్నారు, కానీ వాళ్ళని మార్చి ప్రభువా. అది ప్రభువా, నాకు ఈ బిడ్డలు వివాహ విషయాల్లో సహాయం చేయండి ప్రభువా, ఈ బిడ్డలు ఉద్యోగ విషయంలో సహాయం చేయండి ప్రభువా, నా బిడ్డలు దూరదేశానికి పంపించారు, వాళ్ళు క్షేమంగా ఉండులాగిన ప్రార్థన చేయండి, వాళ్ళకి ఏ కీడు సంభవించకుండా ఉండులాగిన ప్రార్థన చేయండి. వాళ్ళు రాకపోకల గురించి చేస్తున్నారా మీరు? మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి, మీ అవసరతల గురించి దేవునికి థ్యాంక్ యూ చెప్తూ, మీ కృపను బట్టే కదా ప్రభు ఆ దేశం వెళ్ళాడు, మీ కృపను బట్టే కదా ప్రభు ఈ ఉద్యోగం చేస్తున్నాడు, మీ కృపను బట్టేనే కదా ప్రభు మేము ఈ స్థానంలో ఉన్నాం, అందరు బట్టి మీకు వందనాలు. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవుడికి తెలియజేయాలి. 5 విషయాలు. మొదటిది 2, 3, 4
5 చూడకుండా చెప్పేయాలి, మీరు ముక్కు చూడకూడదు. మొదటిది కష్టాల్లో ప్రార్థన చేయాల, ఏ బాధలు ఉన్నా. 2 ఇవన్నీ మైండ్లో పెట్టేసుకోవాలి. 2వది ఒప్పుదలతో ప్రార్థన చేయాలి. మీ అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలుడు. ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్ట. ఒప్పుకుంటే మీరు దాంట్లో పొందుతారు, తప్పక ఒప్పుకొని విడిచిపెట్టండి. 2. 3 విశ్వాసంతో ప్రార్థన చేయాలి. 4 పట్టుదలతో ప్రార్థన చేయండి. 5వది కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడా లేదా? దేవుడు ఆన్సర్ చేస్తాడు, జవాబిస్తాడు అనే దానికి కొన్ని వచనాలు చూపిస్తాను. త్వరగా చూడండి, అక్కడ రాసి 120 దావీదు కీర్తన మొదటి వచనం. త్వరగా చదవ. 120 దావీదు కీర్తన మొదటి వచనం. ఏమని రాసింది? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిశ్చయం. 120వ అధ్యాయం మొదటి వచనం. 120వ అధ్యాయం మొదటి వచనం. అది నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. శ్రమలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. 131 130వ కీర్తన 1. 130వ కీర్తన 1వ వచనం చదవండి. అది 142వ దావీదు కీర్తన మొదటి వచనం. వెరీ గుడ్. అప్పుడు ఏమైందో తెలుసా? మీరు చెప్పుకున్నప్పుడు, ఇలాగ యోనా చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో చెప్పండి. ఎవరు చెప్తారో చూస్తే ముగించుకుందాం. దేవుడు ఏం చేశాడు? యోనా ఇంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? ఓకే, ఏం చేశాడు చెప్పండి? ఈయన ఏం చేశాడు అంటున్నాను. ప్రశ్న అర్థం చేసుకో. ఈయన ఏం చేశాడు? బయటికి వేసాడు. ఓకే, ఈయన ఏం చేశాడు? సమస్య నుంచి విడిపించాడు. ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు అని అంటే అది చాలా 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 ఇంపార్టెంట్. అది అంటే చేపకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పడంలో సులువుగా ఉంది, కానీ మీరు మాట్లాడవలసింది దేవుడు చేపతో మాట్లాడాడు. అది బాగుంది, అక్కడే ఉంది. ఓకే, 9వ వచనం చదవండి. సరే, 9వ వచనం చదవండి. 9వ వచనం. నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబడులు చెల్లింపక బాలను, యెహోవా యొద్ద రక్షణ దొరికినని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా. అంటే ఏంటి అర్థం? చేపతో మాట్లాడాడు దేవుడు. అది ఇక్కడ కూర్చొని మీరు ఎంతమంది చేపతో మాట్లాడగలరు చెప్పండి? దాట్స్ వాట్ గాడ్ కెన్ డూ. అది దేవుడు కేవలం మనుషులతో మాత్రమే కాదు, దేవుడు చేపలతో కూడా మాట్లాడగలడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే చేపతో మాట్లాడి చేప పట్టుకునేలాగా మంచి క్యాచ్ పట్టి లోపల కాపాడింది. ఇప్పుడు అదే చేప కక్కే ఆజ్ఞనిస్తున్నాను కమాన్ అని దేవుడు చేపతో మాట్లాడగానే ఆ చేప ఆ మత్స్యానికి ఆజ్ఞ, అది యోనాను నేల మీద కక్కి వేసాను. అబ్బా, యోనాకి డెలివరీ దొరికింది, యోనాకి విడుదల దొరికింది. గాడ్ స్పోక్ టు ద ఫిష్. యోనా గురించి దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆ పెద్ద చేపతో దేవుడు మాట్లాడాడు. అది అంటే దేవుడు యోనా సమస్య గురించి చేపతో మాట్లాడగలిగిన దేవుడు నీ సమస్య గురించి ఎవరితోనైనా మాట్లాడగలడా? ఏ పనైనా చేయగలడా? ఏదైనా సాధ్యం అవుతుందా? మరి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అది ఎవరితో మాట్లాడి నీ కోడల్ని ఇంటికి తీసుకొచ్చి పశ్చాత్తాపంతో నడిపించడం ఆయనకి చేత కదా? ఎవరితో నువ్వు మాట్లాడక్కర్లే. పెద్ద మనిషి దగ్గర పెడదాం, వాళ్ళ దగ్గర పెడదాం, ఎమ్మెల్యే దగ్గరికి అవసరంలా. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి, నువ్వు సంబంధాలకి గురించి కంగారు పడవలసిన అవసరం లేదు.
దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఎవరితో మాట్లాడి నీ ఇంటికే వస్తుంది. ఏంటది? సంబంధం. మరి సంబంధాల గురించి నీకే ఎవరితో మాట్లాడి ఉద్యోగం ఇప్పించాలో దేవుడికి తెలీదా? ఇక నువ్వు ఎందుకు నువ్వు చేయవలసింది ప్రార్థన. ఆయన ఎవరితో చేపతో మాట్లాడగలిగిన దేవుడు ఎవరితో నిన్ను మాట్లాడగలరు. నువ్వు ఆయనకి రిపోర్ట్ చేయి, నువ్వు ఆయనకి ప్రార్థన చేయి. నువ్వు కష్టాల్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్య దేవుడికి చెప్పు. 2 విశ్వాసంతో చేయి. 3 పాపాలను ఒప్పుకొని చేయి. 4 నీ జీవితంలో ఏం చేయాలి? పట్టుదలతో చేయి. 5 కృతజ్ఞత వందనాలు చెప్తూ చేయి. ఇక దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. నువ్వు మాత్రం విడవక చేస్తూనే ఉండు, దొరికే వరకు విడవద్దు. అది ఇవాళ కొన్నిసార్లు ఇదే యోనా ఏం చేశాడు? ప్రార్థన చేయరని ఆయన అంటే నిద్రపోయాడు. మరి ఇదే యోనా 72 గంటలు ప్రార్థన చేసేస్తున్నాడు. ఎందుకంటారు? ఎందుకంటారు? అది ఇవాళ నిన్ను ఎలా ప్రార్థన చేయించాలో ఆయనకి బాగా తెలుసు. అది నిన్ను మోకాళ్ళ అనుభవంలో ఎలా నడిపించాలో ఆయనకి బాగా. అది రాకముందే మోకరిస్తే మంచిది, అది రాకముందే దేవుని సన్నిధికి వస్తే మంచిది. లేకపోతే నీది ఇంకా పట్టుదల కలిగిన ప్రార్థన అయిపోతుంది. అది మామూలుగా ఉంటుంది. అది సో బెటర్ కష్టకాలం వచ్చిన తర్వాత వంగడం కన్నా అది రాకముందే ప్రార్థనలు అంటే ఇంక ఇబ్బంది ఏముంది? అది ఇబ్బంది. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? ఆ గాయం వచ్చే వరకు వెయిట్ చేయక నీ మేలు కోరి గాయం చేశాడు వద్దు. కనుక ఇప్పుడు ఈ రకంగానైనా యోనా అయ్యగారు ఏం చేశాడు? కొంచెం కానీ ఏమన్నా బతుకు మారిందా అంటే ఇంకా మారలా. ఎందుకు మారలా? ఇంకా దేవుడి మీద కోపం పడుతున్నాడు, ఇంకా దేవుడి మీద. అది తర్వాత స్టోరీ వద్దాం తర్వాత. కానీ పాయింట్ ఏంటనంటే కనీసం ఒక రోజులోనే మొత్తం చేంజ్ అయిపోదు. స్లో బై స్లో, స్టడీ బై స్టడీ. అది అందుకనే మహిమ నుండి అది మెల్లిగా వెళ్తాం. అది ఒకసారి వెళ్ళిపోదాం ట్రాన్స్ఫర్మేషన్లో. స్లోగా స్టడీ అయింది. కనుక ఏదైనా స్టెప్ బై స్టెప్. ఒక్కసారి మెట్లెక్కి ఒక్కసారి ఒక్క కాలు వేయగానే పైకి వచ్చారా మీరు? లిఫ్ట్ లేదు. అందుకని ఏం చేశారు మీరు? ఇన్ని మెట్టెక్కి ఇంకొక మెట్టెక్కి ఈ పైకి రావాలంటే ఎన్ని మెట్లు ఎక్కారు మీరు? ఇవాళ మీరు కూడా ఉన్నతమైన అంతస్తులోకి మీరు రావాలంటే కొన్ని మెట్లు ఎక్కాలా, కొన్ని శ్రమలు గుండా వెళ్ళాలా, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాలా. ఇవన్నిట్లో మన దేవుడు మన మంచి పాఠాలు నేర్పిస్తాడు. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకైనా వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన ఈ ప్రార్థన కూడికలో మీ సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీ బిడ్డలమైన మేము ప్రార్థన ఎంత ముఖ్యమో, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మాకు తెలియపరచారు. సుఖం ఉన్నప్పుడు ప్రార్థన చేయరు కొంతమంది, ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రార్థన చేయరు, కష్టాలు లేనప్పుడు ప్రార్థన చేయరు, అప్పులు లేనప్పుడు ప్రార్థన చేయరు. లేదు, ఎప్పుడూ మేము మిమ్మల్ని విడిచిపెట్టకూడదు, ఎప్పుడూ మేము ప్రార్థనలోనే ఉండాలి. మీతో మాట్లాడడం ఎందుకు విడిచిపెట్టాలి మేము? ఇంకా అది ఎంతో గొప్ప ధన్యత. కనుక నాయన మీ బిడ్డలమైన మేము అద్భుతమైన మాటలు మీరు మాకు అందించారు. యోనా ప్రభు కష్టకాలంలో, ఉపద్రవంలో, అపద దినాల్లో సహాయం కొరకు మిమ్మల్ని వేడుకున్నట్టు మేము కూడా మిమ్మల్ని ప్రార్థించేవారు. అతను ఎలాగైతే పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని ప్రార్థన చేశాడో మేము కూడా మా తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఆయన ఎలాగైతే విశ్వాసంతో చేశాడో, నమ్మకంతో దేవుడు విడిపిస్తాడని, అందుకనే మేము కూడా ప్రభు ఆ విధమైన నమ్మకంతో, విశ్వాసంతో మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు దొరుకుతుంది. కనుక ఇవాళ మేము ఏదైతే అడుగుతున్నామో అది పొంది ఉన్నామని నమ్ముతూ మేము ప్రార్థన చేస్తాం. పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి విసుకక, అది దొరికే వరకు, ఇచ్చే వరకు, బయటకు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది 3 పగళ్ళు 3 రాత్రులు అంతసేపు ఎలా చేయగలిగాడు? నిజమే. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు 40 రోజులు మీ సన్నిధిలో ఉన్నప్పుడు కూడా అర్థం అవ్వలేదు 40 రోజులు ఉన్నానా అని మోషేకి. కనుక ఆ 40 రోజులు మీ సన్నిధిలో గడిపాడు. యోనా మీతో మాట్లాడుతూ 3 రాత్రులు 3 పగళ్ళు విసుకక నిత్యము ప్రార్థన చేసి విజయాన్ని సంపాదించాడు.
కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేశాం. వాళ్ళు మేము కూడా అది కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. బిడ్డలైన మేము అడుగు వాటికన్నా ఊహించేవాడికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. వారి యొక్క అవసరతలు, వారి అక్కర్లు, కొదువులు తీర్చి సహాయం చేయండి. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందించి, ముఖ్యంగా ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయండి. ప్రార్థనలో ఎదగడానికి సహాయం చేయండి. ప్రేమలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అది కూడా స్వార్థభరితమైన ప్రేమ కాకుండా అగాపే ప్రేమ కలిగి, ప్రభువా సాక్రిఫిషియల్ లవ్, అన్కండిషనల్ లవ్, అలాంటి ప్రేమను మేమందరం కలిగి ఉండి ఈ సేవను ఇంకను ముందుకు కొనసాగింపజేసి అనేక మంది మిమ్మల్ని ఎరగనేటువంటి బిడ్డలు ప్రేమతో వారిని రక్షణలోకి నడిపించడానికి, ఈ సన్నిధికి తీసుకొచ్చి పరలోకానికి వారిని తీసుకువెళ్ళేవారుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ఈ సేవ నీరుకటి ఫలభరితం చేయండి. మా అవసరతలన్నీ ఎరిగిన దేవుడు మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ సాధ్యమన్నారు. కనుక నాయన మేమేమేమి అడగాలో మీరు ఆ విధంగా గొప్ప విజయాన్ని సాధించండి. ప్రతిరోజు 5 గంటలకే ప్రార్థన. ఎంతోమందిని మీరు తీసుకొస్తున్నారు. ప్రార్థన భారం కలిగి వస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి. రాని వారికి కూడా మంచి మనసు దయచేసి మేము కూడా లెగొచ్చు కదా, మేము కూడా రావచ్చు కదా, మేము కూడా ప్రభు సన్నిధికి వస్తే మాకు దీవెన వస్తుంది కదా అని ఆసక్తిని పుట్టించాను. ఆ మనస్సు వారిలో రేకెత్తించాను. వారిలో పరుగుని కలిగి ఉదయమే వేకువజామునే మిమ్మల్ని వెతికి మీ మహత్యాన్ని, మీ శక్తిని, మీ బలాన్ని మేము పొందుకోవడానికి కృపణాయించు. ప్రభువా అడుగువాడి కన్నా అత్యధికంగా మాకు ఇచ్చే దేవుడు, ఊహించే దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు. కృప చూపించి సహాయం చేసి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డని దీవెనలతో నింపమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలినంత బ్రతుకులాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంత వేడుకున్నాను మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలము సదా. ప్రార్థన కూడికి వచ్చిన బిడ్డలు వాక్యాన్ని ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు కృపతో జ్ఞాపకం చేసి దీవించి ఆశీర్వించి తోడవండి. కృప చూపించి సహాయం చేసి భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.